ఇలా యూఎంపీతో మీరు కూడా ఒక్క బుల్లెట్ కూడా మిస్ చేయకుండా ప్యూర్ గా హెడ్ షాట్ కొట్టాలనుకుంటున్నారా? వెన్నెలైనా చీకటైనా చేరువైనా దూరమైనా ఈ క్లిప్ ని కట్ చేయకుండా పెడతాను, ఒక్క ఎల్లో నంబర్ కూడా పడదు, మీరే చూడండి. ఇలా మీరు కొట్టాలనుకుంటున్నారా మిస్ చేయకుండా? అయితే ఇక్కడ నుంచి వీడియోని స్కిప్ చేయకుండా చూసేయండి. ఇక్కడ చూడండి, ఎనిమి ఇక్కడ ఉన్నాడు. ఇలా ఎనిమిని ఈజీగా కన్ఫ్యూజ్ చేసి ప్యూర్ రెడ్ నంబర్స్ కొట్టచ్చు. ఇక్కడ కూడా చూడండి, ఆపోనెంట్ కి ఛాన్స్ ఉండదు మిమ్మల్ని కొట్టడానికి, మీకు ఛాన్స్ వస్తూనే ఉంటుంది, ఎన్నిసార్లైనా కొట్టచ్చు. ఈ వైట్ లైన్ మీద ఇలా ప్రాక్టీస్ చేయండి. ఎలా చేయాలంటే రన్, జంప్ బటన్ కొట్టింది స్క్రీన్ వెనక్కి తిప్పి లెఫ్ట్ ఫైర్ బటన్ తో ఫైర్ చేస్తూనే ఉండండి. వన్స్ ఎనిమి ఫైర్ చేశాక స్టాండింగ్ పొజిషన్ కి వచ్చి మీరు ఫైర్ చేయండి. అంటే డ్రాగ్ స్టైల్ ని చూడండి, మీరు ప్యూర్ గా కొట్టాలంటే లెఫ్ట్ సైడ్ ఎలా డ్రాగ్ చేస్తున్నాను అలా డ్రాగ్ చేయాలి, ఓకేనా? రైట్ సైడ్ చేస్తుంది రొటేషన్ డ్రాగ్, లెఫ్ట్ సైడ్ చేస్తుంది డౌన్ డ్రాగ్. ఈ డౌన్ డ్రాగ్ ని ఎలాంటప్పుడు యూజ్ చేయాలని క్లారిటీగా చెప్తాను. నా ఏం ఎనిమి చెస్ట్ రేంజ్ లో ఉంది, ఇక్కడ డౌన్ డ్రాగ్ చేస్తే నాకు ఎల్లో నంబర్స్ పడుతుంది. చెస్ట్ రేంజ్ లో ఏం ఉన్నప్పుడు మనం రొటేషన్ డ్రాగ్ చేయాలి, నేను డౌన్ డ్రాగ్ చేశాను అందుకే పడలేదు. ఇక్కడ క్లియర్ గా ఏం చూడండి, ఏం ఇలా ఉన్నప్పుడు డౌన్ డ్రాగ్ చేస్తే ఒక్క బుల్లెట్ కూడా మిస్ కాదు. ఇక్కడ చూడండి, ఒక్క బుల్లెట్ కూడా మిస్ కాకుండా ఎల్లో నంబర్ పడకుండా ప్యూర్ గా పడుతుంది. ఇంకా ఈజీగా క్లిప్ కట్ చేయకుండా ఫుల్ గా పెడతాను. బాగా చూడండి, ఒక ఎల్లో నంబర్ అయినా పడుతుందా అని. లేదు కదా, ఇక్కడ ఓన్లీ రెడ్ నంబర్స్ పడుతున్నాయి. నేను నా ఎయిమ్ ని అంటే డ్రాగ్ స్టైల్ ని మ్యాచ్ చేస్తున్నాను, ఓకేనా? నా ఎయిమ్ పై నుంచి కిందకి డౌన్ డ్రాగ్ చేయడం వల్ల పడుతుంది. ఒకవేళ చెస్ట్ రేంజ్ లో పెట్టి నేను డౌన్ డ్రాగ్ చేస్తే ఎల్లో నంబర్స్ పడుతుంది. ఎందుకు అలా పడుతుంది అంటే ఎయిమ్ స్టైల్ ని డ్రాగ్ స్టైల్ ని మ్యాచ్ చేయాలి కాబట్టి. అంటే డ్రాగ్ ఎలా చేస్తున్నాననే కదా. బాగా చూడండి, దీన్ని డౌన్ డ్రాగ్ అంటారు. ఇప్పుడు నేను చెప్పిన స్ట్రాటజీని ప్లే చేయండి. ఎనిమి ఆటోమేటిక్ గా ఫస్ట్ ఫైర్ ఇస్తాడు. ఇక్కడ టైమింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎవడైతే అతను ఫస్ట్ ఫైర్ ఇస్తాడో మీరు డ్రాగ్ చేసిన ప్రతిసారి ఈజీగా కనెక్ట్ అవుతుంది. ఇక్కడ నేను రొటేషన్ డ్రాగ్ చెయ్యొద్దు అని చెప్పట్లేదు, ఎయిమ్ స్టైల్ ని డ్రాగ్ స్టైల్ ని మ్యాచ్ చేయండి అంటున్నా. ఎనిమి అన్ఎక్స్పెక్టెడ్ గా రావచ్చు, అప్పుడు మీ ఎయిమ్ ఎనిమి చెస్ట్ రేంజ్ లో ఉంటుంది. ఆ టైంలో మీరు రొటేషన్ డ్రాగ్ చేస్తే కనెక్ట్ అవుతుంది. ఒకవేళ మీ ఎయిమ్ ఎనిమి పైన ఉంటుంది, ఆ టైంలో మీరు డౌన్ డ్రాగ్ చేస్తే కనెక్ట్ అవుతుంది. సింగిల్ మ్యాచ్ లో రొటేషన్ డ్రాగ్ చేయొచ్చు, స్ట్రైట్ డ్రాగ్ చేయొచ్చు, డౌన్ డ్రాగ్ చేయొచ్చు. దాని మీద డిపెండ్ అయి ఉంటుంది, మన ఎయిమ్ మీద, ఎనిమి పొజిషన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అన్ని డ్రాగ్స్ కలిపి చేస్తే మీరు ఈజీగా ప్రతి మ్యాచ్ అనుకున్నట్టు పర్ఫార్మెన్స్ చేయొచ్చు. అండ్ ఎనిమి ఏ మూమెంట్ లో ఉన్నా మీరు ఈజీగా కనెక్ట్ చేయొచ్చు. అలాగే యూఎంపీతో నేను ఇంక గంతో చేయొచ్చు అంటే ఈజీగా చేయొచ్చు. ఇప్పుడు M187 తీసుకోండి, జంప్ చేశాక ఆపోజిట్ డైరెక్షన్ లో ఫిస్ట్ కొట్టి వెంటనే ఎనిమి ఫైరింగ్ చేశాక గన్ తీసుకొని ఎనిమిని కొట్టండి, ఓకేనా? వీడియో ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేసుకోండి. ఇక్కడ కనబడుతున్న ఈ ప్లేయర్ మన సబ్స్క్రైబర్ 5K సబ్స్ నుంచి ఫాలో అవుతాడంట. ఇదానికి కొంచెం సెన్సిటివిటీలో ప్రాబ్లం ఉందంటే దాన్ని కొంచెం ఫిక్స్ చేశాను. అప్పుడే పంపించేయకుండా ఒక వర్సెస్ మ్యాచ్ పెట్టించాను, అది కూడా పీసీ ప్లేయర్ తో పెట్టించా. ఇక్కడ విన్ అయ్యేది మ్యాటర్ కాదు, అతని యాక్యురసీ చెక్ చేయాలి అంతే, ఓకేనా? విన్ అవ్వడం అంటే పీసీ ప్లేయర్ కి చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి, ఎందుకంటే అతను ఈజీగా ఆడగలుగుతాడు 1v1s లో పీసీ ప్లేయర్ చెప్పాలంటే. చూద్దాం ఈ మ్యాచ్ ఎవరు కొడతారనేసి. అండ్ ఇంకోటి, అది కొంచెం మొబైల్ సెట్టింగ్స్ మ్యాండేటరీ అయితేనే పెట్టించాను, ఎందుకంటే ఆ సెట్టింగ్స్ నేను వాడుతున్నాను కాబట్టి అతనికి పెట్టించాను. అది ఎలా చెప్పను, అతని డివైస్ వచ్చి ఐఫోన్ అనమాట. ఐఫోన్ లో కొన్ని సెట్టింగ్స్ అనేది మ్యాండేటరీగా పెట్టాలి, అతను అవి కూడా పెట్టుకోలేదు, అవి కొన్ని పెట్టించాను. అలా సెన్సిటివిటీ సెటప్ చేయగానే అసలు స్టిక్ అయిపోతుంది మీరు హెడ్ కి, ఏం భలే పడుతుంది చెప్పాలంటే. అందరూ ఐఫోనేనా అంటే ఏం చేయలేను, అంటే వచ్చిన సబ్స్క్రైబర్స్ అందరూ ఐఫోన్ వాళ్ళే వస్తున్నారు. ఓ వావ్, మూమెంట్ చూసారా? నీది ఐఫోన్ వెళ్ళిపో బ్రో అని చెప్పలేం కదా, సో అది మ్యాటర్. కాకపోతే మన బ్రో కూడా చాలా బాగా సపోర్ట్ చేస్తున్నాడు, ప్రతి వీడియో చూస్తూ లైక్ చేసి అన్ని వీడియోస్ కింద కామెంట్ చేస్తున్నాడు. యూఎంపీతోనే ఆడుతున్నాడు. చూద్దాం ఎవరు కొడతారని. అతనికి ఆల్రెడీ గేమ్ ప్లే ఉంది గైస్, అండ్ గేమ్ ప్లేలో నేనేమో అతనికి చెప్పలేదు, అతనికి సెన్సిటివిటీ మీద ఐడియా లేదు. బో ఏం కొట్టాడు బ్రో, నైస్. సెకండ్ రౌండ్. మూమెంట్ ఏమన్నా ఉందా పీసీ ప్లేయర్ది? నాకు ఇలాగ మూమెంట్ ఇచ్చి ఆడినారంటే నేను ఇంప్రెస్ అయిపోతాను, వాళ్ళ యాక్యురసీ చూపిపోయినా పర్లేదు. ఇలాగ మూమెంట్ ఇచ్చి ఆడారంటే పక్కా వాళ్ళకి అంతే. అది ఆపోనెంట్ పీసీ ప్లేయర్ ఆడుతున్నాడు, అతను కూడా నార్మల్ ప్లేయర్ కాదు. ఓ నెట్వర్క్ పోయిందా?
చాలా గట్టిగా మూమెంట్ ఇచ్చి ఆడుతున్నాడు. అయినా 1 రౌండ్ కొట్టి అండ్ ఈక్వల్ గా ఫైట్ చేస్తున్నాడంటే గ్రేట్, ఒప్పుకోవచ్చు. మొబైల్ ప్లేయర్ ఏంటి ఇంత బాగా ఆడుతున్నాడని. ఇంకా కొంతమంది కామెంట్ సెక్షన్ లో మొబైల్లో ఐవేస్ లో ఆడుతాను, ఆండ్రాయిడ్ లో ఆడిచి బా ఏం కొడుతున్నాడు బ్రో, పీసీ ప్లేయర్ నే కొడుతున్నాడు బ్రో. ఇంకా కామెంట్ సెక్షన్ లో మీరు కొంచెం ఇంకా పాత కాలంలోనే ఆగిపోకండి. అది రీజన్స్ చెప్పినట్టు ఉంటుంది. రీజన్స్ అంటే నా దగ్గర ఆండ్రాయిడ్ ఉంది, నా దగ్గర ఐవేస్ లేదు. బా బ్రో 3-0 4-0 పెట్టి కొట్టగలుగుతాడా? చూద్దాం ఈ రౌండ్ ఎవరు కొడతారో. స్కోర్ అయితే 3-0. మన సబ్స్క్రైబర్ బాగానే ఆడుతున్నాడు. ఇతనికి రేకాయలు అయితే అవ్వట్లేదు. నేను అంటే రేకాయలు అంటే ఎలా చెప్పను, అతను డ్రాగ్ చేసిన ప్రతి బుల్లెట్ పర్ఫెక్ట్ గా పడుతుంది అండ్ డ్రాగ్ పర్ఫెక్ట్ గా చేస్తున్నాడు, సెన్సిటివిటీ కాదు. ఓకేనా, డ్రాగ్ చాలా పర్ఫెక్ట్ గా చేస్తున్నాడు. చూద్దాం ఈ రౌండ్ కొట్టాడు అనుకున్నా. అరే హెల్మెట్ లేపాడు, 500 HP పెట్టా. ఏ మొబైల్ స్టక్ అయిపోయింది. నేనేం అక్కడ వీడియోని బాగా చేయలేదు, అదే స్టక్ అయింది బ్రో. ఏం కొట్టాడు బ్రో, స్టక్ అయింది మొబైల్ అలానే. స్కోర్ 3-1. పీసీ ప్లేయర్ 1 రౌండ్ కొట్టాడు, కంబ్యాక్ ఇవ్వడం స్టార్ట్ చేసాడేమో, చూద్దాం. ఓ నైస్. అంత ఈజీగా అటాక్ తీసుకోవట్లేదు, పర్ఫెక్ట్ గా తీసుకుంటున్నాడు అటాక్ ని. వావ్ గుడ్. స్కోర్ 3-2. చూద్దాం. వా బ్రో చాలా షార్ట్ రేంజ్ బ్రో, అది గుడ్ బ్రో. ఇతను మ్యాచ్ ఓడిపోయినా పర్లేదు గైస్ అండ్ నో ప్రాబ్లం, ఎందుకంటే ఇతనికి యాక్యురసీ చాలా బాగా పెరిగింది. మీరు కూడా చూస్తున్నారు కదా, చాలా బాగా ఆడుతున్నాడు. స్కోర్ 4-2. పీసీ ప్లేయర్ చాలా ఘోరంగా మూమెంట్ ఇస్తున్నాడు. మనకి స్పెక్ లో ఓకే నేనుంటే కొట్టేసేవాడిని ఆపోనెట్ లో అని అనుకుంటాం, కాకపోతే అక్కడ ఆడేది వేరు చూసేది వేరు. ఓకేనా, ఆడేటప్పుడు కొంచెం చాలా డిఫరెంట్ గా ఉంటుంది, ఛాన్స్ ఉంటుంది చెప్పాలంటే. ఈయన చాలా మూమెంట్ ఇచ్చి ఆడుతున్నాడు, అయినా ఆపోనెంట్ ప్లేయర్ కంట్రోల్ చేసి ఆడుతున్నాడు. గుడ్ గుడ్. లెజెండరీ ప్లేయర్స్ ఉన్నారు. ఇది నా సెన్సిటివిటీ. మాక్సిమం ఐఫోన్ ప్లేయర్స్ కూడా నేను ఇదే సెన్సిటివిటీ పెట్టిస్తా. మన సబ్స్క్రైబర్స్ ఎవరైనా వస్తే ఇది నా ఒరిజినల్ సెన్సిటివిటీ. అన్ని గన్స్ కి నేను ఈ సెన్సిటివిటీనే వాడతాను. ఓకేనా, పెట్టుకోవాలంటే పెట్టుకోవచ్చు, మీ ఇష్టం. సెట్ అవుతుంది అవ్వదు అని చెప్పలేను. ఓకేనా, ట్రై చేయండి. స్కోర్ 5-2 ఉంది, చూద్దాం. పీసీ ప్లేయర్ కంబ్యాక్ ఇస్తున్నాడు బ్రో. 2కి వచ్చాడు. ఇంకా హెడ్ ఇవ్వట్లేదు బ్రో అంత ఈజీగా, చాలా గట్టిగా ఆడుతున్నారు. ఆపోనెంట్ ప్లేయర్ అలానే ఆడుతున్నాడు, ఇతను కూడా చాలా బాగా ఆడుతున్నాడు. నో ప్రాబ్లం. అంటే ఈ బ్రో ముందే చెప్పాడు, నేను పీసీలో అంటే గేమ్ ఆడి ఒక 1 వీక్ అవుతుంది బ్రో, కొంచెం ఆడలేనన్నాడు. నేను జస్ట్ పర్లేదు, జస్ట్ వచ్చి ఆడితే చాలన్నా, అందుకే వచ్చి ఆడాడు. మీరే చూడొచ్చు కదా, మూమెంట్ కరెక్ట్గా ఉంది, యాక్యురసీ కొంచెం తక్కువైంది ఎందుకంటే గేమ్ కొంచెం ఆడట్లేదు. అర్రే నైస్. కంబ్యాక్ ఇస్తున్నాడు బ్రో, నాకు తెలిసి కొట్టేస్తాడు అనుకుంటా, చూద్దాం. ఫైవ్ 3. మొబైల్ ప్లేయర్ అయ్యుండి పీసీ ప్లేయర్కి అగైనెస్ట్గా అంత ఈజీగా ఆడగలుగుతున్నాడు. ఇంకా చాలా మంది కామెంట్ సెక్షన్లో మొబైల్ పీసీ అవి ఇవని డిఫరెన్స్. మనం ఆడాలనుకుంటే దాంట్లోనే ఆడొచ్చు. ఓకేనా, అంటే ఇప్పుడు మీది ఆండ్రాయిడ్ అనుకోండి, ఆండ్రాయిడ్లో ఒక 50% ఆడొచ్చు అనుకుందాం బెటర్గా. ఓకేనా, మీరు ఆ 50% కూడా ఆడకుండా కంప్లైంట్ చేస్తే ఎలాగా? ఆ కామెంట్ సెక్షన్లో అందరూ అలానే ఉన్నారు, ఐఓఎస్లో కాదు ఆండ్రాయిడ్ అది ఇదని కామెంట్ చేస్తున్నారు. ఆండ్రాయిడ్లో కూడా నేను చాలాసార్లు ఆడాను, అప్పుడు కామెంట్ చేయలేదు ఎందుకు? ఆండ్రాయిడ్లో బాగా ఆడుతాను. కామెంట్ చేస్తుంటారు, మేబీ చూడలేదేమో. కాలిక్యులేటర్లు ఆడు మొబైల్లో కాదు అనేసి చేస్తుండొచ్చేమో. ఏ
అతనికి నెట్వర్క్ ఇష్యూ అనుకుంటా అబోనెట్కి. వావ్ నైస్. స్కోర్ 6-3. స్కోర్ 6-3 అయింది. చూద్దాం ఈ రౌండ్ ఏమన్నా కొట్టి ముగిచ్చేస్తాడా లేదంటే మన పీసీ ప్లేయర్ ఏమన్నా కంబ్యాక్ ఇస్తాడని. కొంచెం లీడింగ్ వెళ్ళారు కదా, సో అందుకే ఇంకా ఆపోనెంట్ ప్లేయర్ కొంచెం క్యార్లెస్ చేస్తున్నాడు. ఓపెన్ ఆడేస్తున్నాడు చూసారా, గ్లోవల్ ఏం వేయకుండా. ఇద్దరు గ్లోవల్ పెట్టి ఆడట్లేదు, చూద్దాం ఎవరు కొడతారని. ఒక బుల్లెట్ కొట్టాడు బ్రో, 500 HP. వావ్ నైస్. స్కోర్ 6-4. ఇద్దరు గ్లోవల్స్ పెట్టి ఆడుతున్నారు, ఇప్పుడు ఆడుతున్నారు సీరియస్ గా. నైస్, ఒకే బుల్లెట్ లో కొట్టేశాడు, 500 HP. గుడ్. మీకు కూడా ఇలాంటి ఛాన్స్ రావాలంటే జస్ట్ వీడియోని లైక్ చేసి ఈ వీడియో కింద ఏదో ఒకటి కామెంట్ చేయండి, ఓకేనా. నేను ఎవరైతే కామెంట్ సెలెక్ట్ అవుతారో వాళ్ళని యూఐడి అడుగుతాను, ఓకేనా. అప్పుడు మీ యూఐడి ఇవ్వండి జస్ట్, ఓకేనా. సో ఇంకా ఎవరైనా వీడియో లైక్ చేయబోతే లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్ గాయ్స్.